విద్యార్థులకు రవాణా భత్యం, ఆటో ఛార్జీలు చెల్లించేలా కృషి చేస్తామని భరోసా. జగిత్యాల పట్టణంలోని బైపాస్ రోడ్లో పారిశుద్ధ్య పనులు చేస్తున్న కూలీలను అటుగా వెళుతున్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. జీవన్ రెడ్డి వాహనం నిలిపి ఆప్యాయంగా పలుకరించారు. కూలీలు జీవన్ రెడ్డిగారి చేతిలో చేయి వేసి ఆత్మీయంగా మాట్లాడారు. ఈ సందర్భంగా కూలీల సాధక బాధకాలు అడిగి తెలుసుకున్నారు. రోజుకు ఎంత కూలి వస్తుంది? గిట్టుబాటు అవుతుందా? రోజు ఎక్కడినుండి వస్తున్నారు? మీ పిల్లలు ఎక్కడ చదువుకుంటున్నారు? అంటూ ఆప్యాయంగా వివరాలు తెలుసుకున్నారు. నిత్యం మురికి కాలువలు శుభ్రం చేసేందుకు చల్గల్ నుండి వస్తున్నామని కూలీ గిట్టుబాటు కావడం లేదని జీవన్ రెడ్డి ఎదుట వాపోయారు. తమ ఇళ్ల నుండి పిల్లలు చదువుకునే బడి దూరంగా ఉందని, నిత్యం ఆటోలో వెళుతున్నారని, ప్రతినెల ఆటో కిరాయి భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. లెక్క ప్రకారంగా రోడ్ క్రాస్ చేయాలి కదా. పని ఉన్నప్పుడు ఎక్కింది అది పంపడంతో పిల్లలకు ఇబ్బంది ఏర్పడుతుంది. వీళ్ళకి ఆటో కిరాయిలు ఇవ్వాలి, ఒక స్కీమ్ ఉన్నది ఆటో కిరాయిలు ఇచ్చేది. నువ్వు ఈ ఒడ్డున పిల్లలు ఎంతమంది అవుతుందో అక్కడ తీసుకు తయారు చేపించి వాళ్ళు గతంలో లేబర్ స్కూల్ ఉండే, ఆ లేబర్ స్కూల్ రద్దు చేసి ఇక్కడ నడిపిస్తున్నారు. వీళ్ళు రోడ్డు క్రాస్ చేయాలంటే ప్రమాదకరంగా ఉన్నది కాబట్టి వీళ్ళందరూ ఆటో కిరాయి పెట్టుకుని ఆటో పంపుతున్నారు. వీళ్ళు ఒక్కొక్క పిల్లోనికి నెలకు 1000 రూపాయలు ఇస్తారు ఆటో కిరాయి. అది ఆ ఆటో కిరాయి ఏజెంట్లో డియూ ఇవ్వాలి, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మన స్కీమ్ ఉంది ఒకటి. అటు అవన్నీ పిల్లలు లిస్టు తయారు చేయించి మేము గ్రామ పంచాయతీకి వెళ్ళి ఏదైతున్నారో ఏడికొస్తారు. అవునన్న ఏడికొస్తారు. అవు మరి ఇంకా దూరం ఎక్కువైతే ఇంకా బాధ కాదు. వాళ్ళకి ఆటో కిరాయిలు ఇవ్వాలంటున్నాను నేను. అదే అంటున్నానే వాళ్ళు క్లోజ్ చేసిన వాళ్ళు దూర ప్రాంతం వస్తారు కదా, వాళ్ళు కూడా ఆటో కిరాయి ఇవ్వాలి. వాళ్ళ ముదిగంపల్లిలో కూడా ఆటో కిరాయి ఇవ్వాలి. ఇప్పుడు ముదిగంపల్లిలో ఉన్నబడి పని చేసిండ్రు, గుడ్రే కాలనీలో ఉన్నబడి పని చేసిండ్రు. కాబట్టి ఏదైతుందో ఆ పిల్లలు స్కూల్ పోవడానికి 2 కిలోమీటర్ల పైన ఉంటుంది. కాబట్టి ఇక్కడనేమో రోడ్డు దాటాలి, జాతీయ రహదారి, అది నేషనల్ హైవే కాబట్టి ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. పిల్లలకు డేంజర్ ఉంటుంది. ఆ పిల్లల డీటెయిల్స్ అని తీసుకొని నువ్వు గ్రామ పంచాయతీ కలెక్టర్కు పెట్టిన డిఓతో మాట్లాడతా, మనం ఆ పని చేయవచ్చునే. అదే నాకు పోతే మనం అంతే పిల్లల పేర్లు, తండ్రి పేర్లు, వాళ్ళ ఆధార్ కార్డు, పిల్లలు ఏం చదువుతున్నారు, ఏ పని చదువుతున్నారు, ఆ హెడ్ మాస్టర్ సర్టిఫై చేస్తాడు. ఆ పిల్లలు వాళ్ళ స్కూల్లో చదువుతున్నారంటే హెడ్ మాస్టర్ సర్టిఫై చేయాలి. హెడ్ మాస్టర్ సర్టిఫై చేస్తే అయిపోతుంది. నేను ఈ ముస్తాబాద్ పోతుండే రాత్రి వస్తా.